హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ యాంకర్ శైలజ. ప్రస్తుతం టాపిక్ వచ్చేసి తండేల్ మూవీపై ట్రోల్స్ అయితే ఏ విధంగా నడుస్తున్నాయి అనేది మనం అందరం చూస్తున్నాము. ఇది ఒక కాంట్రవర్సీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు తండేల్ మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్ట్ చేస్తున్నారు. మరి చందు మొండెట్టి దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీకి. అలాగే డిఎస్పి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అయితే ఈ మూవీ తెరకెక్కించబోతున్నారు. ఫెబ్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. కాకపోతే మూవీ రిలీజ్ కంటే ముందు ఈ సినిమాపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అది ఎందుకంటే అసలు తండేల్ మూవీ అంటే ఏంటి, తండేల్ మూవీలో సాయి పల్లవి గురించి, అలాగే సాయి పల్లవి డ్యాన్స్ గురించి, నాగ చైతన్యపై అయితే కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా తండేల్ అంటే ఏంటంటే బోట్ నడిపించే వ్యక్తిని తండేల్ అంటారు. అలాగే అక్కడ ఉన్న వారికి లీడర్గా వ్యవహరించే వారిని తండేల్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఇది కూడా మన దగ్గర కాదు, ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా పిలుస్తూ ఉంటారంట తండేల్ అని చెప్పేసి. సో ఈ మూవీ కూడా ఉత్తరప్రదేశ్ బ్యాక్ డ్రాప్ నుంచి వెళ్ళి తెరకెక్కించబోతున్నారు. అయితే చందు మొండేటి ఈ సినిమాకి అయితే ఛాయాశక్తుల అంటే ఇప్పుడు ఛాయాశక్తుల తను కృషి చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సినిమాని ఒక రేంజ్లో కూడా తెరకెక్కించబోవాలి. అలాగే కలెక్షన్స్ విషయంలో కావచ్చు, మూవీ హిట్ విషయంలో కావచ్చు, ఈ మూవీకి అయితే భారీ అంచనాల మీద ఈ మూవీని తెరకెక్కించబోతున్నామని చెప్పేసి కూడా ఇంటర్వ్యూస్లలో చెబుతున్నారు. అయితే సినిమా గురించి చెప్పుకున్నట్లయితే తండేల్ అంటే బోట్ని నడిపే వ్యక్తిని తండేల్ అని చెప్పేసి అంటారు. అలాగే అక్కడ ఉన్న వారికి కూడా లీడర్ని తండేల్ అని చెప్పేసి పిలుస్తుంటారు. అది కూడా ఇక్కడ మన దగ్గర కాదు, ఉత్తరప్రదేశ్ బ్యాక్ డ్రాప్లో. అయితే ఈ మూవీలో ఇప్పటివరకు అయితే ఒక 3 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అవి కూడా ఫస్ట్ సాంగ్ వచ్చేసి బుజ్జితలి సాంగ్. ఆ సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అయిన దగ్గర నుంచి వెళ్ళి కూడా ఇప్పటి వరకు ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్లో ఉందనేది కూడా మనందరం చూస్తూనే ఉన్నాము. బుజ్జితలి మ్యూజిక్ గురించి కావచ్చు, అలాగే ఆ సాంగ్ గురించి కావచ్చు, ఇప్పటి వరకు అయితే అది ట్రెండింగ్లో ఉంది ఆ సాంగ్. అలాగే దాంతోపాటు ఇంకొకటి ఓం నమ శివాయ అనే సాంగ్, ఇంకొకటి హైలెస్ అనే సాంగ్, మొత్తం 3 సాంగ్స్ రిలీజ్ అయితే ఇప్పుడు శివయ్య సాంగ్ విషయం పక్కకు పెడితే హైలెసా థర్డ్ సాంగ్ విషయం గురించి మాట్లాడుకుంటే దాంట్లో సాయి పల్లవి ఒక స్టెప్ వేసింది. ఆ స్టెప్ మీద ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా ఒక సాంగ్ నుంచి వెళ్ళి ఒక స్టెప్ బయటకు వస్తే మాత్రం దాని గురించి అందరూ రీల్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు హైలెస్ సాంగ్లో సాయి పల్లవి ఒక లిరిక్ దగ్గర తను స్టెప్ వేసింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ దాని మీద రీల్స్ చేస్తూనే ఉన్నారు. దానివల్ల ఈ సాంగ్ ట్రోల్ అయ్యి ఆ ఎఫెక్ట్ సాయి పల్లవి మీద పడింది. అది ఏ విధంగా అంటారా, సాయి పల్లవి ఏ సాంగ్ అయినా ఒక్కతే విధంగా డ్యాన్స్ ఎందుకు చేస్తుంది అంటే కింద పైన మీమ్స్ పెట్టి కింద మన బ్రహ్మానందం గారి ఫోటో లేకపోతే వేరే వాళ్ళ ఫోటో పెట్టి మీమ్స్ చేస్తూ ఉంటారు కదా. అయితే అక్కడ ఒక మీమ్ ఏంటంటే నాకే కనిపిస్తుందా, మీకు కూడా అలాగే కనిపిస్తుందా అని చెప్పేసి పైన సాయి పల్లవి గారి డ్యాన్స్ పెట్టేసి కింద ఒక మీమ్ పెట్టి రెడీ చేస్తున్నారనమాట. అయితే ఈ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అంటే సాయి పల్లవి గారు ఏ సాంగ్ అయినా ఒకటే విధంగా డ్యాన్స్ చేస్తారా అనేది ఒకటి బాగా ట్రోల్ అవుతున్న అంశం. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో తండేల్ మూవీ అనేది ఒక శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్, అది కూడా ఉత్తరప్రదేశ్ బ్యాక్ డ్రాప్ తోటి. అంటే ఇది రియల్ స్టోరీ, ఇది మన ఏంటంటే రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ అని చెప్పేసి కూడా డైరెక్టర్ చందు మొండెట్టి చెప్పిన విషయం అయితే మనకు తెలుసు. సో ఈ రియల్ స్టోరీలో అసలు శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. మరి ఈ మూవీలో ఎందుకు పాకిస్తాన్ ఇండియా వార్ మధ్యలో జరిగిన ఒక 20 మినిట్స్ వీడియో అయితే ఈ మూవీలో యాడ్ చేస్తున్నాము, ఒక 20 మినిట్స్ కంటెంట్ అయితే ఈ మూవీలో ఉంది అని చెప్పేసి కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అసలు శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఒక బోర్డు నడిపించి చేపలు పట్టే వ్యక్తి ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగే గొడవలో తనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ మూవీలో ఇక్కడైతే మన నాగ చైతన్య పాకిస్తాన్లో ఇరుక్కుపోయినప్పుడు సాయి పల్లవి మెయిన్ లీడ్. సాయి పల్లవి ఆ పాకిస్తాన్ నుంచి వెళ్ళి మనకి నాగ చైతన్యాన్ని ఇండియాకి రప్పిస్తుందంట ఈ మూవీలో. సో ఇందులో మెయిన్ పాత్ర పోషించింది అయితే సాయి పల్లవి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఈ ఒక 20 మినిట్స్ ఉంటుంది ఈ మూవీలో ఈ సీన్ అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో లాస్ట్ సీన్కి ఆ పాకిస్తాన్ ఇండియా వార్ అనేది కూడా యాడ్ చేస్తారు. దాంట్లో కూడా డైలాగ్ చెప్తాడు మనకి, ఏంటంటే ఎక్కడో ఒక ముక్కలాగా ఇరుక్కుపోయి మా దేశం నుంచి వెళ్ళి విభజించిపోయిన మీకే అంత ఇది ఉంటే మేము ఇచ్చిన దాంట్లో మీరు బతుకుతున్నారు అనే విధంగా ఒక డైలాగ్ చెప్తారు నాగ చైతన్య. సో ఈ డైలాగు ఇప్పుడు పాకిస్తాన్ల మీద అలాగే పాకిస్తాన్ ఇండియా వార్ మీద నడిచిన ఇదిగానే అది చూపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా 2 hours 3 minutes సంథింగ్ ఎంతో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ మూవీలో 20 మినిట్స్ ఈ వార్ గురించి ఉంటే మిగతా స్టోరీ అంతా
మన సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ చుట్టే తిరుగుతూ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నాగ చైతన్య సాయి పల్లవి, సో సాయి పల్లవి నాగ చైతన్య కాంబోలో ఇది సెకండ్ మూవీ అని చెప్పేసి చెప్పుకోవాలి. లవ్ స్టోరీ సినిమా ఏ విధంగా ప్రేక్షకులకు ముందుకొచ్చి ఏ విధంగా మరి ప్రేక్షకులను అరలించిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా సెకండ్ సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు Feb 7th నాడు. సో ఈ Feb 7th నాడు మూవీ రిలీజ్ కాకముందుకే దీనిపై అయితే కొన్ని ట్రోలింగ్ నడుస్తున్నాయి. అది సాయి పల్లవి గారి డాన్స్ గురించి కావచ్చు, దీంట్లో ఇండియా పాకిస్తాన్ అంశం గురించి కావచ్చు, శ్రీకాకుళం అబ్బాయి ఇండియా పాకిస్తాన్ వరకు ఎందుకు వెళ్లారనే అంశంపై కావచ్చు. ఇలా అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ ట్రైలర్ మీరు చూసినట్లయితే ట్రైలర్లో 2 minutes 20 seconds వరకు ట్రైలర్ అయితే ఉంటే ఈ 2 minutes 20 seconds అంటే మొత్తం ఒక 2 minutes వరకు కూడా ఈ బుజ్జి తల్లి సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అది మొత్తం కంటిన్యూ చేశారు. మరి ఆ విధంగా ఎందుకు తీసుకున్నారు? బుజ్జి తల్లి సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ట్రైలర్లో ఎందుకు బాగా అంటే కంటిన్యూ చేశారని చెప్పేసి అది అర్థం కావట్లేదు. కానీ సినిమా చూస్తే మాత్రం సాయి పల్లవి అండ్ నాగ చైతన్య లవ్ స్టోరీ మీదే సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ట్రైలర్లో కూడా బుజ్జి తల్లి సాంగ్ హిట్ అయింది కాబట్టి ఆ సాంగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్నే ట్రైలర్లో కూడా 2 minutes వరకు రన్ చేశారనే మాటలు అయితే కొంతగా వినిపిస్తున్నాయి. అండ్ ఈ విధంగా ట్రోల్స్ అయితే రన్ అవుతున్నాయి. మరి భారీ అంచనాలతో అయితే ఆఫ్టర్ 10 years తర్వాత నాగ చైతన్య ఫ్యాన్స్కి ఈ లుక్లో అంటే రా లుక్లో నాగ చైతన్య కనిపించడం ఇదే ఫస్ట్ టైము. ఫ్యాన్స్కి కూడా ఆ లుక్ చూడగానే చాలా ఆనందంతో ఉన్నారు. మరి మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది కూడా వారి అంచనాలను కూడా భారీ ఎత్తులో ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే మరి చందు మొండేటి ఈ మూవీని మేమైతే దానికి తగ్గట్టుగానే డైరెక్ట్ చేశాము. స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై కూడా ఈ మూవీ బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీని కూడా మేము అనుకున్న అంచనాల తగ్గట్టుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. దీన్ని కూడా ప్రేక్షకులు మరి స్వాగతించాలి, మూవీని ఆదరించాలని చెప్పేసి కూడా వారు పలు ఇంటర్వ్యూలో చెప్పిన దాఖలాలు అయితే మనం చూస్తున్నాము. మరి మొత్తానికైతే Feb 7th నాడు ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అయితే ఇప్పటి వరకు నడుస్తున్న ట్రోల్స్కి కూడా ఈ మూవీ చెక్ పెట్టబోతుందా అని చెప్పేసి కూడా మనం చూసుకున్నట్లయితే సో ఈ మూవీపై అయితే Feb 7th నాడైతే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. కానీ ఈ ట్రోల్స్ అన్నిటికీ చెక్ పెట్టబోతుందా లేదా అనేది కూడా మనందరం వేసి చూడాల్సిందే. అండ్ పోస్ట్ పోన్ తర్వాత కూడా మూవీ అయితే Feb 7th నాడైతే రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఇప్పటికైనా నాగ చైతన్య ఫ్యాన్స్కి ఇది ఒక ఊరట కలిగించే అంశం అని అయితే చెప్పుకోవాలి. మరి ఇప్పటికైనా Feb 7th అంటే అనుకున్న డేట్ నాడే మూవీ రిలీజ్ అవుతే బాగుంటుందని చెప్పేసి కూడా నాగ చైతన్య ఫ్యాన్స్ అలాగే సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి అంటే ఈ మూవీకి మొత్తానికి కూడా ట్రోల్స్కి చెక్ పెట్టే విధంగా మూవీ రాబోతుంది అని చెప్పేసి కూడా మరి ఇటు డైరెక్టర్ చెప్పిన విషయం అయితే మనం చూసాము. మరి మూవీ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూసే వరకు కూడా మనందరికీ తెలియదు. సో మీరు కూడా Feb 7th నాడు తండేల్ మూవీ రిలీజ్ అవబోతుంది. దానికి వెళ్ళి మూవీ చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.